నమస్తే, నేను మీ హరిత. డబ్బు సంపాదించాలంటే ఎలాంటి లక్షణాల్ని అలవర్చుకోవాలి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. డబ్బు కావాలి, ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. భగవద్గీతలో ఓకే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పింది ఏంటో తెలుసు మేడం, స్థితప్రజ్ఞ లక్షణాన్ని కలిగి ఉండాలి మేడం. ఏంటంటే కష్టం వచ్చినప్పుడు కుంగిపోనివాడు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోనివాడు, అలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఎందుకంటే అది ఎమోషన్ మేడం. డబ్బు అనేది ఎమోషన్ అండి, ఎమోషన్కి సంబంధించినది. చాలామంది వీక్ అయిపోతారు. ఆ వీక్ అవ్వకుండా స్టెబిలిటీ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడే ఎక్కువ సంపాదించగలుగుతారు. అలా ఎమోషన్స్ రావాలి అంటే మనసును ఆధీనంలో తెచ్చుకోవాలంటే అర్జునుడు అడుగుతాడు అన్నట్టు కృష్ణుని, ఏంటి గాలి కంటే చంచలంగా ఉంది మనసు, దీన్ని మన ఆధీనంలో తెచ్చుకోవడం పాసిబిలిటా ఉంటాడు. అయితే కృష్ణ పరమాత్మ ఏమంటారంటే, ఎస్ నువ్వు అన్నది కరెక్టే, బట్ కష్టమే కానీ పాసిబిలిటీ అవుతుంది. ఎలా అంటే అభ్యాస వైరాగ్యాల ద్వారా పాసిబిలిటీ అవుతుంది అంటారు. అంటే నువ్వు ఏదైతే రంగం ఎంచుకుంటావో దాన్ని ఎందుకు కంటిన్యూస్గా అభ్యాసం చేయి. నీ రంగంలో నువ్వు సక్సెస్ కాకపోవడానికి ఏదైతే నిన్ను అడ్డగిస్తుందో దాన్ని వదిలేయి, అంటే వైరాగ్యాన్ని పొందు. చాలా మంది వైరాగ్యాన్ని అంటే ఇల్లు వదిలిపెట్టాలి, భార్య పిల్లల్ని వదిలిపెట్టాలి, ఎక్కడికో వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మీ లక్ష్యాన్ని ఏదైతే మీకు ఆపుతుందో దాన్ని వదిలేయి. నీ లక్ష్యానికి ఏదైతే హెల్ప్ చేస్తుందో దాన్ని నువ్వు పట్టుకో. అయితే చాలా మందికి ఆ లక్షణాలు ఇక్కడ మనం స్లైడ్లో మనం చూసినట్లయితే మన స్థితప్రజ్ఞ లక్షణం కలిగి ఉండాలి. డబ్బు సంపాదించాలంటే ఏ క్వాలిటీస్ మనం కలిగి ఉండాలి. చూడండి, నువ్వు విధేయుడు అయితే ప్రశంస కానీ అవమానం కానీ నువ్వు ఏమీ చేయలేవు. ఎందుకంటే నువ్వేమిటో నీకు బాగా తెలుసు. కొంతమంది ఏం చేస్తారంటే అవమానిస్తుంటారు. చాలా మంది అవమానించారని చెప్పేసి కుంగిపోయావు అనుకుని డబ్బు సంపాదించలేవు. ఎందుకు అంటే నీ లోపల డిప్రెషన్ పెరిగిపోతుంది. కొంతమంది కావాలని పోడుతుంటారు మేము, కానీ తెలుసుకోవాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ప్రశంసిస్తారు, వాళ్ళు నిజమైన ప్రశంస కాదని మీకు అర్థమైపోతుంటుంది. సో అప్పుడు కూడా నువ్వు ఇంటెలెక్చువల్ పవర్తో ఉండాలి, అంటే నువ్వు స్థితప్రజ్ఞ లక్షణాలు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీలో స్థితప్రజ్ఞ లక్షణాలు కలిగి ఉంటావో నీ లోపలికి మనీని ఈజీగా మనం ఆకర్షించుకోవచ్చు. అండ్ ముఖ్యంగా నేను చెప్పేదంటే గతాన్ని పక్కన పెట్టి ఇంకొక సెకండ్ స్లైడ్లో మనం చూసినట్టయితే చాలా మంది ఏంటంటే గతాన్ని పట్టుకుని ఉంటారు మేడం. నేను ఏమంటానంటే గతాన్ని పక్క వదిలేయాలి. అండ్ కొంతమంది గతాన్ని వదిలేయమంటే చాలా మంది సరే గతాన్ని పట్టుకునే ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్టయితే గతాన్ని పట్టుకొని వేలాడడం కాదు, నూతన నిర్మాణంపై నీలోని శక్తిని కేంద్రీకరించడంలోనే మార్పు యొక్క రహస్యం ఉంది. ఆ గతాన్ని కూర్చోండి కొట్టే బదులు ఆ టైంలో ఫ్యూచర్ని మనం బిల్డప్ చేసుకోవచ్చు కదా. నీకు ఒక 5 minutes ఆఫ్ టైం ఉంది మేడం, పాస్ట్ సరిగ్గా లేదు, సరిగ్గా రాలేదు, సరిగ్గా కన్స్ట్రక్షన్ కూడా కాలేదు. సో అది రాలేదని చెప్పేసి నీ గతాన్ని కొట్టే బదులు అక్కడ చూడండి ఏమవుతుంది, గతాన్ని కొట్టే ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచన ఫ్యూచర్ ని బిల్డప్ చేసుకోవచ్చు కదా. ఫ్యూచర్ మన చేతిలో ఉంటుంది కదా. అందుకోసం నేను ఏమంటానంటే గతంలో ఎక్కువ నువ్వు ఉండగలిగితే నీలో డిప్రెషన్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఆ డిప్రెషన్ ఉన్న వ్యక్తికి డబ్బును ఆకర్షించలేడు. ఎందుకు? అతను ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాడు, డిప్రెషన్ ఉంటే లో ఫ్రీక్వెన్సీ ఉన్న వ్యక్తి ఆలోచిస్తే అదే జరుగుతుంది అంటారు. అందుకోసమే దాన్ని వదిలిపెట్టు. పాస్ట్ లో మిస్టేక్ చేసావు, ఒక బిజినెస్ రాలేదు, ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయావు, లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది, నీ ఇష్టం, ఏదో ఒకటి జరిగిపోయింది. సో దాన్ని పోయినప్పుడు నువ్వు వదిలిపెట్టాలి. కానీ దాని గురించి నువ్వు పదే ఆలోచిస్తుంటే నీకు ఏమొస్తుంది చెప్పండి? గతంలో వీడు నన్ను ఇట్లా అన్నాడు, వీడు నన్ను ఇట్లా తిట్టారు అని చెప్పేసి గతంలో ఫెయిల్యూర్స్ తలుచుకో. అంటే గతంలో ఫెయిల్యూర్స్ ఒకటేసారి జరిగిపోయింది మేడం, బట్ ఆ ఫెయిల్యూర్స్ ఇప్పుడు గతం అనే దానికోసం దాన్ని వదిలిపెట్టు. భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకునే శక్తి నీకు ఉంది, నీకు సమయం ఉంది, నీలో ఎనర్జీ ఉంది, నువ్వు బిల్డప్ చేసుకోవచ్చు కదా. అద్భుతమైన ఫ్యూచర్ నువ్వు బిల్డప్ చేసుకోవచ్చు కదా. ఎందుకు గతం సరిగ్గా లేదు అని చెప్పి బాధపడుకుంటూ కూర్చుంటావు? కదులు. నీ భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలో స్పష్టమైన ప్రణాళికను వేసుకొని సరిగ్గా నువ్వు ఆచరించగలిగితే అద్భుతాలు మనం సృష్టించగలుగుతుంటాం. నీ లైఫ్కి నువ్వే సృష్టికర్త. స్వామి వివేకానంద ఏమంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ అంటారు. నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే చాలా మంది నీ జీవితానికి నువ్వే బాధ్యుడు, వేరెవరో కాదు. నీ స్థానాన్ని గమ్యాన్ని నిర్ణయించుకోవాల్సింది నువ్వు మాత్రమే. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వే డిసైడ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, అతనే ప్యాసింజర్ అండ్ అతనే పైలట్ సీట్లో కూర్చున్నాడు. చూసారా? మన జీవితం అనే ఒక విమానం ముందుకు సాగాలి అంటే మనమే పైలట్ గా మారాల్సిన అవసరం ఉంది మేడం. మనకు ఎవరు తీసుకెళ్ళరు. అంటే నీకు నువ్వే నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకోవాలి. అది మంచైనా చెడైనా ఎవరికి వాళ్ళే బాధ్యులు. అక్కడ చూడండి, ప్యాసింజర్ సీట్ లో అతనే కూర్చున్నాడు అండ్ పైలట్ సీట్ లో అతను. ఇదేంది విమానం, జీవితం అనే ఒక విమానాన్ని కరెక్ట్ నువ్వు తీసుకెళ్లాలంటే నీ జీవితానికి నువ్వే బాధ్యుడు అనుకో. ఎవరు చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతారంటే వీరు సరిగ్గా లేరు, వారు సరిగ్గా లేదు, నాకు మ్యాథ్స్ చెప్పిన టీచర్ సరిగ్గా చెప్పలేదు, లేదు గవర్నమెంట్ సరిగ్గా లేదు అని చెప్పి ఎప్పుడు బ్లేమింగ్ చేస్తుంటారు, ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు, ఎప్పుడు కంప్లైనింగ్ చేస్తుంటారు, ఎప్పుడు జడ్జిమెంట్ చేస్తుంటారు. ఆర్గ్యుమెంట్ను, బ్లేమింగ్ను, కంప్లైనింగ్, జడ్జిమెంట్ వదిలి నీ లైఫ్లో నీకు ఏది కావాలో దాన్నే పట్టుకో. ఎవరికైతే మనీ కావాలనుకుంటారో అందరూ వస్తారు కామెంట్ సెక్షన్లో మనీ అని. ఎస్, కొంతమంది మనీ అని టైప్ చేశారు లాస్ట్ బ్యాచ్లో కూడా. అంటే ఎందుకు మనీ అని టైప్ చేయాలంటే వారు పూర్తి ఫోకస్ మనీ పైన పెట్టారు. ఎవరైతే దేనిపైన అయితే ఫోకస్ పెట్టారో అది వారి జీవితానికి వచ్చి తీరుతుంది మేడం. బట్ ఒకటే ఏంటంటే సిస్టమేటిక్ వేలో
ప్రాపర్ డైరెక్షన్ గురుముఖంగా సాధన చేయాలి. అందుకోసం నా క్లాస్లో ఏం చెప్పిస్తానంటే వారికి ఎలా వారికి ఫాస్ట్గా రిజల్ట్స్ రావాలో నేర్పిస్తాను. మీ జీవితం ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీకి ఎలా అంటే ఉండాలి, అందరు క్లాస్ లో అటెండ్ అయిన అందరిపైన మీ ఫోకస్ ఉంటుందా? అందరి పేరు పేరున పిలుస్తాను మేడం. మ్మ్. ఎందుకంటే ఎన్నెన్నో చూసి నా దగ్గరికి వస్తారు మేడం. అన్ని నదులు కలిసి లాస్ట్ ఒక దగ్గర జాయిన్ అయ్యే ముందు మీరు వాళ్ళతో ఇండివిజువల్ గా ఏమన్నా మాట్లాడతారా? ఈ క్లాస్ జాయిన్ అయిన తర్వాత మాట్లాడతాను మేడం. మ్మ్. సో అన్ని నదులు కలిసి లాస్ట్ కి ఎక్కడ చేరుతాయి మేడం? సముద్రంలో. అందరు ఎక్కడికి లాస్ట్ కి నా దగ్గరికి వస్తారు మేడం. మ్మ్. ఎందుకంటే మ్యాజిక్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ ఎలా ఉంటుందంటే నా క్లాస్లో థియరీ కంటే కూడా ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంటుంది. సార్ ఇంత వాస్తవానికి రోజుకో దగ్గర టాస్క్ ఇస్తామని కూడా చెప్తున్నారు. Yes, రోజుకో టాస్క్ చేపిస్తుంటారు మేడం గ్రూప్ లో ప్రతిరోజు. ఎందుకంటే నాకు నేర్చుకుని వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తారు మేడం. ఫస్ట్ డెమో క్లాస్ అయితే నేను ఫ్రీగానే ఇస్తాను మేడం. ఆ డెమో తర్వాత ఎంతో కొంత నామినల్ అమౌంట్ తీసుకొని వచ్చేస్తుంటారు క్లాస్. ఆ వచ్చిన వారికి రిజల్ట్స్ ఇవ్వడం మన బాధ్యత మేడం. అవును. వాళ్ళు వచ్చి వెళ్ళిపోతే నాకే మంచిగా అనిపించదు. అందుకోసం ఏంటంటే సిస్టమేటిక్ రండి, ప్రాక్టీస్ నేను ఏం చెప్తుందని ప్రాక్టీస్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఏమయ్యారు, మీరు ఎలా సాధన చేశారు, స్టెప్ బై స్టెప్ మీరు సాధన చేసుకుంటూ వెళ్ళండి. వారు అన్ని అనుకూలంగా వస్తుంటాయి. Hmm. బట్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఓల్డ్ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టండి. ఆ ఓల్డ్ బిహేవియర్ తీసేసుకుంటారో దాని గురించి వాళ్ళు ఏం చేస్తారు, బాధపడుకుంటూ ఉంటారు. నీకు బిజినెస్లో లాస్ అయిందా, నీకు డెప్స్ ఎక్కువ అయిపోయినాయా, టెన్షన్ పడకు, మ్మ్. స్ట్రెస్ పడకు. ఓన్లీ నీకు ఏది కావాలో దానిపైన మాత్రమే ఫోకస్ పెట్టు, దాన్నే చూడు, దాన్నే మననం చేసుకో. ఎప్పుడైతే నువ్వు సాధన చేసుకుంటూ ఉంటావో అప్పటి నుంచే నీకు రిజల్ట్స్ వస్తాయి. అవి రియాలిటీ. అంటే ఒకటి చెప్పేది ఏంటంటే పేషెన్స్ని కలిగి ఉండు. ఒక రోజుకే మార్పు ఏం రాదు, రాత్రికి రాత్రే మార్పు ఏం రాదు. ఏది అంత ఈజీగా Easy గా రాదు రాదు. అని కూడా అంటారు. Yes. మ్మ్. మనం ఒక సీడ్ వేసాం హరిత గారు, ఆ సీడ్ వేసిన వెంటనే ఫ్రూట్ అయితే రాదు కదా. మ్మ్. ఆ సీడ్ ఏం కావాలి, ఆ విత్తనం ఏం కావాలి, మొక్కై ఆ మొక్క వృక్షంగా మారి ఆ వృక్షం మహావృక్షంగా మారి ఆ మహావృక్షం ఒక్కొక్కరికి ఒక్కో టైం వస్తుంది. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. టైం వచ్చే వరకు పేషెన్స్గా ఉండండి, కన్సిస్టెన్స్గా ఉంటే రిజల్ట్స్ వస్తాయి. దీనికోసం ఏం చేస్తున్నామంటే కాంబినేషన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది మేడం. ఆ ఎవరైతే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయడం కానీ లేదా కాంబినేషన్ గూగుల్ ఫామ్ నింపినట్టయితే అక్కడే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది, వారే జాయిన్ అవ్వచ్చు. క్లాస్ ప్రతి ఒక్కరికి ఫ్రీగా సబ్జెక్ట్ అందిస్తున్నాం మేడం. ఫ్రీగా డెమో క్లాస్ ఇస్తాం. ఆ డెమో క్లాస్ నచ్చినట్టయితే నెక్స్ట్ యూ కెన్ జాయిన్ అవర్ క్లాసెస్. జీవితంలో ఒక మంచి మార్పు రావాలంటే మీ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి అంటారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పాలండి, బిగ్ హ్యాండ్స్ తో. మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి.